నమస్కారం ఫ్రెండ్స్. మనలో చాలామందికి సొంత ఇల్లు ఉండడం అనేది ఒక కళ. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఇల్లు కావాలని మాత్రమే కోరుకుంటారు. కానీ విజయం సాధించిన వ్యక్తులు మాత్రం తమ కళను ముందుగానే మనసులో చూస్తారు. ఫ్రెండ్స్, దానినే విజువలైజేషన్ అంటారు. సో విజువలైజేషన్ అంటే మీరు కొనబోయే ఇంటిలో ఇప్పటికే జీవిస్తున్నట్లు మీ మెదడుకు అనుభూతిని కలిగించడం. ఫ్రెండ్స్, మీరు మొదటగా ఏమి చేయాలంటే మీ కలల ఇంటిని స్పష్టంగా ఊహించుకోండి. మీకు ఎంత పెద్ద ఇల్లు కావాలి, ఆ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలి, అది ఏ నగరంలో ఉండాలి, ఆ ఇంట్లో బాల్కనీ ఉందా, గార్డెన్ ఉందా అని. ఫ్రెండ్స్, మనం ఎంత క్లారిటీగా ఊహిస్తే అంత బాగా మెదడు దానిపై పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ప్రతిరోజు 5 మినిట్స్ కళ్ళు మూసుకొని చూడండి. మీ ఇంటి గేటు తెరిచినట్లు ఊహించుకోండి. మీ ఇంట్లో నడుస్తున్నట్లు ఊహించుకోండి. ఆ ఇంట్లో మీ కుటుంబం నవ్వుతూ ఉన్నట్లు ఊహించండి. ఆ ఇంట్లో బాల్కనీలో టీ తాగుతున్నట్లు ఫీల్ అవ్వండి. ఫ్రెండ్స్, విజువలైజేషన్లో చూడటమే కాదు, అనుభూతి కూడా చెందాలి. ఫ్రెండ్స్, ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళ ఇళ్ళ ఫోటోలు సేకరించండి. వాటిని మొబైల్లో వాల్పేపర్గా పెట్టుకోండి, లేదా ల్యాప్టాప్ స్క్రీన్లో పెట్టుకోండి, లేదా బెడ్రూమ్ వాల్కి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎందుకంటే మీ కళ ఎప్పుడు మీ కళ్ళ ముందే ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే ఆ ఇంటి యజమాని అయినట్లు ఊహించుకోండి. నేను మా ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఎలా సేవ్ చేస్తాను, ఈఎంఐస్ ఎలా ప్లాన్ చేస్తాను, ఆదాయాన్ని ఎలా పెంచుకుంటాను అనే ప్రశ్నలు అడగండి. ఫ్రెండ్స్, విజువలైజేషన్ ఒకటే సరిపోదు. దానికి తోడుగా సేవింగ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదా మనకున్న స్కిల్స్ను డెవలప్ చేసుకోవడం కానీ, లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ కానీ అవసరమవుతాయి. ఫ్రెండ్స్, డైలీ ఇలా విజువలైజేషన్ చేయండి. నేను నా కలల ఇంటిలోనే ఉన్నాను, నా కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఈ ఇంటి ప్రతి మూల నా కష్టానికి గుర్తు, నేను ప్రతిరోజు నా లక్ష్యానికి దగ్గర అవుతాను, ఈ హౌస్ నా జీవితంలోకి వస్తుంది. ఈ మాటలను ప్రతిరోజు చెప్పుకోండి. ఫ్రెండ్స్, ఇంటిని ముందుగా మనసులో నిర్మించండి, తర్వాత ప్రణాళికలో నిర్మించండి, చివరికి నిజ జీవితంలో నిర్మించండి. ఫ్రెండ్స్, మనసులో చూసిన కళను చర్యలతో నిజం చేయడమే విజువలైజేషన్ యొక్క అసలు శక్తి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.